సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ ఏం చేయబోతున్నారు? ఆమె పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా తయారైందా? అవునని అంటున్నాయి అధికారిక వర్గాలు. రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణం చేసి 8 రోజులు గడుస్తున్నా స్మితా సబర్వాల్ ఇప్పటి వరకు ఆయన్ను కలవలేదు. అయినప్పటికీ తెలంగాణ క్యాడర్లోని విధులు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నానని ఆమె తాజాగా ఓ ట్వీట్ చేశారు. మరోవైపు కొన్ని జాతీయ అంశాలపైన స్మితా సబర్వాల్ స్పందన విమర్శలకు దారితీసింది. గుజరాత్ బిల్కిస్ బానో సహా పలు వివాదాస్పద అంశాలపై స్పందించి ఆమె కేంద్రంతోనూ కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారన్న వాదనుంది. ఈ పరిస్థితుల్లో ఆమె ఫ్యూచర్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అడిగి తెలుసుకుందాం. శ్రీచరణ్, స్మితా సబర్వాల్ పరిస్థితి ఏంటి? స్పందన ప్రస్తుతము స్మితా సబర్వాల్ ఐఏఎస్ పరిస్థితి ఏంటంటే ముందు నొయ్యి వెనుక గొయ్యి అన్న తయారైనట్టు మనకి కనిపిస్తుంది క్లియర్ గా. మొత్తానికి గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కామెంట్ చేయడం జరిగింది, అటు కాంగ్రెస్ నేతలు కూడా కామెంట్ చేయడం జరిగింది, అటు ఆకునూరి మురళి ఐఏఎస్ కూడా కొంతమంది కాంగ్రెస్ నేతలతో పాటు మాజీ ఐఏఎస్ అధికారులు కూడా కామెంట్ చేయడం జరిగింది. ఒక ఐఏఎస్ అధికారి ఒక సైట్ ని, ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి సంబంధించిన సైట్ ని పరిశీలనకు హెలికాప్టర్ లో తిరగడం ఏంటి అంటూ విమర్శలు కూడా చేశారు. అలాగే దాంతో పాటు గుజరాత్ లో బిల్కిస్ బానో కి సంబంధించి ఒక మైనారిటీ ఉమెన్ ని రేప్ చేసినప్పుడు అప్పుడు ఆమెకి రైట్ జస్టిస్ కావాలి అని చెప్పి ట్విట్టర్ లో కాస్త ఆమె రైటిస్ట్ వింగ్ కి అటు కేంద్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూ ట్వీట్లు చేయడంతో కాస్త ఆమె కొంచెం కాంట్రవర్సీలలో ఇరుక్కోవడం, అప్పట్లో ఆ రైట్ వింగ్ సంబంధించిన నేతలు కానీ యాక్టివిస్టులు కానీ ఆమె పైన సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోయడంతో పాటు ఇలాగే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఆమె సీఎంఓలో గడిచిన 9 ఏళ్లలో చక్రం తిప్పినట్టు, అలాగే సీనియర్ అధికారులను కూడా కొన్నిసార్లు సీనియర్ అధికారులు ఫోన్ చేస్తే కూడా ఎత్తకుండా వాళ్ళకి సమాధానం ఇవ్వకుండా మెసేజ్లు చేయడం, ఇలా కొంత వివాదాస్పదంగా వైఖరి ఉంది. దానికి కొన్నిసార్లు ఆమె దానికి రిప్లై కూడా అంటే సంజయ్కి కూడా ఇచ్చుకోవడం జరిగింది. ఎలా అంటే నేను పని ఒత్తిడిలో ఉండి సీఎంకి సంబంధించి నేను కార్యదర్శిగా ఉండడం వలన పని ఒత్తిడి కారణంతో నేను కొన్నిసార్లు సీనియర్ అధికారుల ఫోన్లు ఎత్తలేకపోవడము, దాని వలన సీనియర్ నా పైన కాస్త కోపంగా ఉన్నారు అని చెప్పి సంజయ్ ఇచ్చుకున్న పరిస్థితి ఉన్నా కూడా మళ్ళీ గతంలో కూడా అవుట్లుక్ మ్యాగజైన్ లో కూడా ఆమె పైన కొంచెం వివాదాస్పదం ఉంది. అది కోర్టులో కేసు నడుస్తా ఉంది. దానిపైన కూడా ప్రధానంగా చర్చ నడిచింది. ఈ ఒక ఐఏఎస్ అధికారికి ప్రభుత్వ సొమ్ముతోని అడ్వకేట్లనే హైర్ చేసుకోవడం ఏంటి అని చెప్పేసి దాని తర్వాత కూడా ఆమె వివరణ ఇచ్చుకున్నారు. ఇది ప్రభుత్వానికి సంబంధం లేకుండా నేను నా పర్సనల్ అడ్వకేట్ ని కూడా పెట్టుకున్నాను అన్నప్పటికీ అది అక్కడ క్యాచిగేటరిస్ట్ ఏంటంటే అక్కడ ఆ అవుట్లుక్ మ్యాగజైన్ గతంలో జరిగిన కాంట్రవర్సీ ఏంటంటే ఈమె ఇట్లా మోడర్న్ డ్రెస్ లో ఉండడాన్ని దాన్ని సీఎం కెమెరాతో క్లిక్ చేయడం అనేది ఆ క్యాచిగేటరిస్ట్ కొంత వివాదాస్పదమైంది. అలా గడిచిన 9 ఏళ్లలో ఈడ వైఖరి కొంచెము వివాదాస్పదంగా ఉండడంతో అటు ఐఏఎస్ అధికారులు కూడా కొంత ఇస్తూ పోయారు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఆమె బీఆర్ఎస్ ప్రభుత్వంలో చక్రం తిప్పిన మహిళా ఐఏఎస్ అధికారిగా ఆమెకు పేరుంది. కానీ ఇప్పుడు ఆమెని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆమె ఎక్కడ కూడా కనిపించట్లేదు. కానీ మనం నిన్న చూసుకుంటే ఇవాళ మనం అక్కడ మంత్రి సీతక్క ఛాంబర్ లో ఆమె కనిపించింది. అక్కడ మనము విజువల్ లో ఫోటోలో చూసాము. కానీ ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వము ఆమెకి ఎలాంటి పోస్ట్ ఇస్తుంది, ఆమెని మేజర్ పోర్ట్ఫోలియో అలాగే ఇప్పుడు ఆమె స్పెషల్ ఆల్మోస్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయికి వచ్చింది. ఆమె 2002 బ్యాచ్ కి చెందిన ఐఏఎస్ అధికారి కావడంతో సీనియారిటీ వైద్యుగా కూడా దాదాపు 21 ఏళ్ల అనుభవం ఉంది. దాదాపు 22 సంవత్సరాల అనుభవం ఉన్న ఐఏఎస్ అధికారి ఇప్పుడు ఆమెకి కీలక పదవి ఇస్తుందా, పోర్ట్ఫోలియో ఇస్తుందా కాంగ్రెస్ ప్రభుత్వము, లేకపోతే లూప్ లైన్ లో పెడుతుందా అనేది ఇప్పుడు ప్రధానంగా అటు పొలిటికల్ సర్కిల్స్ లో ఇటు బ్యూరోక్రాట్ సర్కిల్స్ లో నడుస్తున్న ప్రధాన చర్చ. మొత్తానికి చూసుకోవాలి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది, అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఆమెని మళ్ళీ తిరిగి సీఎంఓలో తీసుకుంటారా లేదా ఆమెకి ఎలాంటి ప్రాధాన్యతలు ఉన్న పోస్ట్ ఇస్తారా అనేది చాలా కన్ఫ్యూజన్ నెలకొన్నారు స్పందన. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.